దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్నమున దేవుడు మనకిచ్చిన గొప్పతనాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం నుంచి 26 వచనాల వరకు చదువు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం నుంచి 26 వరకు చదువుకున్నాం. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుతున్నారు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే: మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రెబ్కా మన తండ్రిని ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలిచివాని మూలంగానే నిలకడగా ఉన్న నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడింది. ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని రాయబడినది. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా? అట్లని రాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు: ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనం ఫరోతో ఇలాగ చెప్పాను: నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమంతా ప్రచురపరచుటకును అందుకు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచుకోరునో వారిని కఠినపరచును. దేవుడి వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. మధ్యాహ్నం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం ద్వారా ఇక్కడ యాకోబు గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. యాకోబు జీవితం గురించి, యాసావు జీవితం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే 13వ వచనంలో, ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునని ఆమెతో చెప్పబడు. ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితినని రాయబడి ఉన్నది. ఇక్కడ ఇస్సాకు కుమారుడైన ఏసావు యాకోబుల గురించి పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ వాక్యములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబును ప్రేమించాడు దేవుడు, ఏసావును ద్వేషించాడని ఇక్కడ రాయబడి ఉంది. ఏసావు ఎవరంటే పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఎందుకు ఇక్కడ దేవుడు ఏసావును ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు అని మనం ఆలోచించినప్పుడు, దేవునికి సమస్తము ఎలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఆయనకి తెలియదు ఏమీ లేదు. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా అంటా ఉన్నాడు ఏమనంటే, ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, నేను బాలుడిని అనవద్దు, నీవు తల్లి గర్భములో ఉండక మునిపే
నువ్వు ఇంకా రూపింపక బడక మునిపే నేను నిన్ను ఎరిగితిని, జనములకు ప్రోక్తగా నేను నిన్ను నియమించాను. నువ్వు బాలుడని చెప్పవద్దు. నువ్వు బాలుడు కాదు, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఇర్మియా అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పిల్లలు పుట్టక ముందే దేవాదేవుడిని యెహోవా చెప్పాడు ఏమనంటే, ఇస్సాకుతో ఆ యొక్క రెబ్కాతో చెప్పాడు, నీ కడుపున 2 జనపదములు కలవు, వారిలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని ముందుగానే చెప్పాడు. దేవాదేవుడిని యెహోవా అన్నీ ఎరిగినవాడు. ఎందుకు యాసావుని ద్వేషించాలి, ఎందుకు యాకోబుని ప్రేమించాలి అని మనం ఆలోచిస్తే వీరి యొక్క జననం గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండంలో చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 24వ వచనం నుంచి 25వ అధ్యాయము 24వ వచనం నుంచి చూసినప్పుడు, ఆమె ప్రసూతి కావాల్సిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండేది. మోటివాడు ఎర్రనివాడిగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతియు రామ వస్త్రములో ఉండెను. కనుక అతనికి యాసావు అంటే ఎర్రనివాడు అని పేరు పెట్టారు. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి యాసావు మడిమెను పట్టుకుని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 సంవత్సరముల వాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటాడుతున్న నేర్పరి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారముల్లో నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యాసావు దేన్ని ఎన్నుకున్నాడని మనం ఆలోచిస్తే, యాసావు అనే పెద్దవాడు తన యొక్క బలాన్ని నమ్ముకున్నాడు, తన యొక్క శక్తిని నమ్ముకుని వేటగాడిగా మారాడు. అంతేకాకుండా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అతడు వేటగాడిగా మారి నేర్పరి అరణ్యవాసిగా మారాడు. దేవునికి స్తోత్రం. అంటే లోకంలో తిరుగుతూ ఉన్నాడు, లోకంలో ఉన్న వాటిని వెతుకుతూ ఉన్నాడు. కానీ యాకోబు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అతడు గుడారపు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. గుడారపు అనుభవం అంటే దేవుని వాక్యంలో గుడారములో దేవునికి ప్రార్థన చేయుట. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం చేయుట. గుడారం అంటే దేవునితో సహవాసము చేయుట. మోసేతో యెహోవా దేవుడు చెప్పాడు, నాకు ఒక ప్రత్యక్షకు గుడారం కట్టమని చెప్పాడు, నా కొరకు ఒక గుడారం వేయమని చెప్పాడు. గుడారము ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. ఎందుకు యాకోబు గుడారం జీవితాన్ని జీవించాడు అని మనం ఆలోచిస్తే, యాకోబు పితరులైన వారు అబ్రహాము, ఇస్సాకులు. యాకోబు తండ్రి ఇస్సాకు, యాకోబు తాత అబ్రహాం. అబ్రహాము ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఇస్సాకు కూడా ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. మనము అబ్రహాం గురించి ఆలోచించినప్పుడు అబ్రహాం చెప్తా ఉన్నాడు, ఆదికాండం 22వ అధ్యాయంలో 22వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే, ఇక్కడ తన కుమారుని దహన బలి అర్పించమని దేవాదేవుడిని యెహోవా చెప్పినప్పుడు లేక 100 సంవత్సరాలకి కుమారుడు పుడితే ఆ కుమారుని యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే, ఆ కుమారుని నాకు బలిగా అర్పించమని అబ్రహాముతో దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. ఎందుకు అలా మాట్లాడాలని మనం ఆలోచిస్తే, దేవాదేవుడైన యెహోవా కంటే ఇస్సాకును ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, లేకపోతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా తెలుసుకోవడం కోసం, అబ్రహమా నీకు ఒక్కడే ఉన్న కుమారుని నాకు బలిగా అర్పించు అని కోరితే, మారు మాట మాట్లాడకుండా అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, కుమారుని తీసుకుని ఆ దహన బలి అర్పించడానికి ప్రయాణం అవుతా ఉన్నాడు.
ప్రయాణంలో వెళ్ళిపోతా ఉన్నాడు కుమారుడు తీసుకుని. కుమారుడు అడుగుతా ఉన్నాడు ఏమనంటే 22వ అధ్యాయము 6వ వచనంలో, దహనబలి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పుని కత్తిని పట్టుకొని పోయిన. వారిద్దరూ కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టులో ఉన్నావు కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగా, అబ్రాహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. అంటే అబ్రాహాం ఎంత విశ్వాసంతో చెప్తున్నాడు చూడండి. తన కుమారుని బలి అర్పించడానికి తీసుకెళ్ళిపోతుంటే కుమారుడు అడుగుతా ఉన్నాడు, తండ్రి అన్నీ ఉన్నాయి, మరి బలికి గొర్రెపిల్లేది అని అడుగుతా ఉంటే ఇతడే గొర్రెపిల్లగా అర్పించబడాలి, తన కుమారుడు అర్పించబడాలి. కానీ అబ్రాహాం చెప్తున్నాడు, దేవుడైన యెహోవాయే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విశ్వాసం! అందుకనే నిజంగానే తన కుమారుని అర్పించబోతుంటే ప్రభు దర్శించి అబ్రాహ్మ ఆగన్నప్పుడు అబ్రాహ్మ ఆగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దీనివల్ల నాకు భయపడవాడు అని తెలుసు కాబట్టి 13వ వచనంలో అబ్రాహ్మ కన్నులు చూడగా పొదలో కొమ్ములు తగులుచున్న ఒక పొట్టేలు వెనక తప్పుని కనపడింది. అబ్రాహ్మ వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా దహన బలి అర్పించను. అబ్రాహ్మ ఆ చోటికి యెహోవా ఈరే అంటే యెహోవాయే చూసుకొని నన్ను పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, తన యొక్క యాకోబు పితరుడైన అబ్రహాం ఎంత విశ్వాసం కలిగిన వాడు. తన కుమారుని అర్పించమంటే అర్పించడానికి ముందుకెళ్ళిపోయాడు. అంతేకాకుండా కుమారుడు అడుగుతున్నాడు, మరి దహన బలి ఏదయ్యా అంటే చెప్తున్నాడు, దేవుడైన యెహోవాయే గొర్రెపిల్లను చూసుకో. నిజంగానే దేవుడే గొర్రెపిల్లను ఓ పొదలకు కొమ్ములు తగులుకున్న పొట్టేలు చూపించాడు అబ్రాహాంకి. ఆ పొట్టేలు అర్పించి అబ్రాహాం చెప్తున్నాడు, యెహోవా ఇదే అంటే యెహోవా అన్ని చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంతేకాకుండా అబ్రాహాము ప్రార్థన చేసేవాడని చూడండి. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాం గురించి యెహోవా ఏం చెప్తున్నాడంటే, దేవుడు అబ్రాహాం ప్రవక్త, అతని భార్యను తీసుకున్నావు రాజుతో చెప్తున్నాడు. అబీమెలెకు రాజుతో అతని భార్యను అతనికి అప్పచెప్పేయి. అయితే అతడు ప్రవక్త, అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతను ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. అంటే ఇక్కడ యాకోబు పితరుడు, అబ్రహాము ప్రార్థనాపరుడు, గుడారపు అనుభవాన్ని కలిగిన వాడు. అంతేకాకుండా ఇస్సాకు కూడా తన భార్య గొడ్రాలు కొంటే ప్రార్థించాడని దేని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, ఇస్సాకు ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొను. యెహోవా అతని ప్రార్థన వినును కనుక అతని భార్యను రిబ్కా గర్భవతి అయిను. ఇక్కడ ఇస్సాకు కూడా ప్రార్థన పనులని నేను ఒక వాక్యము సెలవిస్తాను. తన భార్య గొడ్రాలుగా ఉంటే ఇస్సాకు ప్రార్థిస్తే దేవుడు ఇస్సాకు భార్య రిబ్కా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. అంతేకాకుండా ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో చూస్తే అతడు ప్రతి సాయంకాలం కూడా ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం, ఇది సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చి చూడెను. ప్రతి సాయంత్రం ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడంట? పొలంలో, గుడారంలో దేవునితో ధ్యానించడానికి, అంటే దేవునికి ప్రార్థన చేయడానికి. చూడండి, యాకోబు పితరుడైన
అబ్రహాము ప్రార్థనా పరుడు, గుడారపు జీవితాన్ని కలిగినవాడు. యాకోబు తండ్రిని ఇస్సాకు ప్రార్థనా పరుడు, గుడారపు అనుభవాన్ని కలిగినవాడు. ఇక్కడ పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించడానికి, యాకోబును ద్వేషించడానికి కారణం ఏంటంటే, యాకోబు గుడారపు జీవితాన్ని, అంటే ప్రార్థన జీవితాన్ని, ప్రభు పాదాల దగ్గర బ్రతకడాన్ని, ప్రభు పాదాల దగ్గర జీవించడానికి ఆయన ప్రేమించాడు యాకోబు. కానీ యాసావు ఈ లోకంలో అరణ్యవాసిగా తిరుగుతూ ఉన్నాడు. అరణ్యవాసిగా తిరగడాన్ని మనం దేనితో పోల్చుకోవచ్చంటే, తన తమ్ముడైన హేబేల్ని చంపిన కయ్యనుకు దేవుడు శపించాడు. దేవుడు ఏమనంటే, నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతూ ఉంటావని శపించాడు. ఈ శపితమైన లోకపరమైన జీవితాన్ని యాసావు జీవిస్తూ ఉన్నాడు. గుడారపు ప్రార్థన జీవితము యాకోబు బ్రతుకుతూ ఉన్నాడు. మనం వారిద్దరి జీవితాల్లో జరిగిన సన్నివేశాలు మనం చూసినప్పుడు కేవలము ఒకనాడు చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా యాసావు అలసినవాడే పొలంలోండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న ధాన్యంలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాడు. అందుచేత అతని పేరు ఎదోము అనబడు. అందుకే యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు కిమ్మని అడుగుగా, యాసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకనని. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమని. అందుకే యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారంను చిక్కుడుగాయల వంటకమును యాసావుకి ఇచ్చాను. అతడు తిని తాగి లేచిపోయాను. అట్లా యాసావు తన జ్యేష్ఠత్వమును తునీకరించెను. ఇక్కడ ఈ అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో, యాకోబు యాసావుల మధ్యలో జరిగిన ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఇక్కడ యాకోబు గుడార జీవితాన్ని కలిగి అతడు ఏదో వంటకాన్ని వండుకుంటా ఉన్నాడు. ఈ అరణ్యవాసి అయిన ఈ యాసావు అంతా తిరిగాడు, ఏమి దొరకలేదు. అతనికి అరణ్యంలో తిరిగాడు, ఈ లోకంలో ఏది కూడా అతనికి దొరకలేదు. ఏది దొరకకపోతే ఇంకా అలసిపోయి వచ్చాడు. వచ్చి ఈ ప్రార్థనా పరుడైన యాకోబు ఒక వంటకాన్ని వండుకుంటా ఉన్నాడు. అడుగుతున్నాడు, తమ్ముడా, నీ వండుకునేది నాకు పెట్టుమని అడిగినప్పుడు, నేను నీకు ఇది పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు కావాలని అడిగితే, అన్నీ అంటా ఉన్నాడు, ఈ జ్యేష్ఠత్వం నాకేమి వద్దు, నా ప్రాణం పోయిలే ఉన్నాడు. జ్యేష్ఠత్వం గురించి నిర్మాకాండంలో ఏం చెప్తుందంటే, ప్రతి తొలిచూలు నాది, అది నాకు ప్రతిష్టమైంది, అది నేను కోరుకుందని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రతి తొలిచూలు కూడా నాకు ప్రతిష్ఠించాలి. జ్యేష్ఠత్వం అనేది దేవునికి సంబంధించింది. నిర్గమాకాండము 13వ అధ్యాయం 2వ వచనంలో, 13వ అధ్యాయము 2వ వచనంలో, ఇశ్రాయేలులో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాడు. ప్రథమ సంతానముని ఎవరు కోరుకుంటారంటే దేవుడైన యెహోవా కోరుకుంటా ఉన్నాడు. జ్యేష్ఠత్వం అంటే దేవుని అభిషేకం, జ్యేష్ఠత్వం అంటే దేవుని యొక్క ప్రతిష్ఠిత, దేవుని యొక్క మహిమ, దేవుని కోరుకున్నవాడు, దేవుడు కావాలనుకున్నవాడు జ్యేష్ఠుడు. కానీ ఆ జ్యేష్ఠత్వం అంటే దేవాది దేవుడైన యెహోవా ప్రతిష్ఠితులుగా ఎన్నుకుంటే ఆ ప్రతిష్ఠిత నాకు వద్దని ఈ యాసావు ఏం చెప్తున్నాడంటే, ఒక్క పూట ఆ యొక్క తిండి కొరకు, శరీర సంబంధమైన దాని కొరకు
ఈ యాసవు ఎలా మారిపోయాడంటే, నాకు ఈ దేవుడైన యెహోవా ఈ ప్రతిష్టత నాకు, ఆ ప్రత్యేకత నాకు అవసరం లేదని తన తమ్ముడితో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడైన యెహోవా యొక్క కృప కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు అనేకులు ప్రార్థించారు, అనేకులు వేడుకున్నారు. నోహు నీతిమంతుడిగా జీవించాడు. మరి అనేకులు హానోకు దేవునితో నడిచాడు. ఇలాంటి గొప్ప గొప్ప అనుభవాలు దేవునితో అనేకులు పొందుకున్నారు. కానీ ఆ దైవంతో సంబంధం నాకు వద్దు, ఈ జ్యేష్ఠత్వం నాకు వద్దు, నాకు ఈ శరీర బలహీనత నుండి నేను విడుదల పొందాలని అతడు కోరుకుంటున్నాడు. అంటే లోక సంబంధంగా ఈ అరణ్యవాసి అయిన యాసావు ఆలోచిస్తున్నాడు. కానీ దేవుని తోడుంటే, దేవుని మహిమ తనకు తోడుగా ఉంటే, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అతనికి తోడుగా ఉంటే, దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంటే దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడు. జ్యేష్ఠత్వంలో ఆయన ప్రత్యేకపరుచుకుంటాడు, ప్రతిష్ఠించుకుంటే దేవుడు ఎన్ని మేలు చేస్తాడో, ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో ఇవన్నీ మర్చిపోయి యాసావు నాకు ఈ జ్యేష్ఠత్వం వద్దని అమ్మేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇతడు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడానికి సిద్ధపడే వ్యక్తిని, ఇతడు ప్రతిష్ఠితమైన దాన్ని తృణీకరించేవాడని దేవాదేవుని యెహోవా అతడు తన తల్లి అనే గర్భంలో ఉన్నప్పుడే ఎరిగిన వాడిగా ఉన్నాడు. అతడు ఎలాంటి వాడో అన్నీ చూసిన వాడిగా ఉన్నాడు యెహోవా దేవుడు. అందుకనే దేవాదేవుని యెహోవా యాకోబును ప్రేమించాడు, యాసావును ద్వేషించాడు. ఒక్క పూట కుట్టుకొసుకో దేవుని యొక్క సన్నిధిని వద్దనుకున్నాడు, దేవునితో సహవాసాన్ని వద్దనుకున్నాడు. యాసావు గురించి మనం ఆలోచిస్తే ఎలాంటి వాడంటే, యాసావు ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఏమనంటే యెహోవా భారం అనుకుంటారంట. కొంతమంది ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, ఇర్మియా ఏమనంటే యెహోవా భారం అని అనుకుంటారు, వారే దేవుడైన యెహోవాకు భారం అని చెప్తున్నాడు. చూడండి ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనం చూడండి. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడిగినప్పుడు నీ వారి తిట్లను, మీదే ఆయనకు భారం, మిమ్మల్ని ఎత్తి పారవేతు, ఇదే యెహోవా. ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారం అన్నమాట ఎత్తువాడైనను వారిని, వారి ఇంటి వారిని నేను దండించేదను. జ్యేష్ఠత్వం భారం అనుకున్నాడు ఎవరు? యాసావు. యెహోవా భారం అనుకుంటా ఉన్నాడు. జ్యేష్ఠత్వం అంటే ప్రత్యేకపరచబట్ట, దేవునితో సహవాసం చేయడం, దేవునితో నడుచుకోవడం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం, దేవుని సన్నిధిలో గడుపుట, ఇవన్నీ వద్దనుకున్నాడు ఎవరు? యాసావు. యెహోవా భారం అనుకుంటే మరి దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా భారం అనుకున్న వాళ్ళని నేను ఎత్తి పారవేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితేనే నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతే అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలనగా నేను పడుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతుందని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకును హేతువైన ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకల్లోనే మూయబడినట్లు ఉన్నది. నేను ఓర్చి విసికిన్నాను, చెప్పక మానలేదు. చూడండి, ఇర్మియా అంతా లోబడుతున్నాడు. అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు సరిగా జీవించట్లేదు, మీరు పరిపూర్ణులుగా లేరు, సంపూర్ణులుగా లేరు అని ఇర్మియా ప్రార్థిస్తుంటే
ఇర్మియా వెర్రివాడిగా కనిపిస్తున్నాడు ప్రజలకి, ఇర్మియా పిచ్చివాడిగా కనిపిస్తున్నాడు ప్రజలకి. అయ్యో, నేను దేవుని కొరకు ప్రకటిస్తుంటే, దేవుని కొరకు మాట్లాడుతుంటే నన్ను అందరూ హేళన చేస్తున్నారు, నేను ఇంక ప్రకటింపను అని అనుకుంటే దేవుని మాటలు అన్న హృదయంలో ఓ మంటలాగా మండిపోతా ఉన్నాయంట. మళ్ళీ ఆ మాటలు అతని శరీరంలో మూయబడి అగ్నిమండి చుట్టే ఎలా ఉంటుందో, ఎముకల్లో మూయబడి అగ్నిమండినట్లుగా అనిపిస్తుంది. దేవుని మాట నేను ప్రకటించకపోతే ఆయన హృదయం అంతా మండిపోతా ఉన్నది, అతని శరీరంలో ఒక మంట పడుతూ ఉంది. అందుకని నేను ఇంకా ప్రకటించడం మానలేదు. ఓర్చి ఇంకా ఉండలేకపోతున్నాను, దేవుని మాట ప్రకటించకుండా ఉండలేకపోతున్నాడు ఇర్మియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ దేవుని కొరకు సిద్ధపడు కలిగి, దేవుని కొరకు సిద్ధమైన మనసు కలిగి ముందుకు వెళ్ళేవాడు యాకోబు. అందుకని హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో, హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిలి గలవాడై అతడు దేవునితో పోరాడెను. యాకోబు గురించి ప్రాప్తి అనే హోషేయ ఏం చెప్తాడంటే, తల్లి గర్భములో ఉన్నప్పుడే మగసిరి గలవాడై తన అన్నయ్య అయిన యాసవ మడిని పట్టుకున్నాడు. నాకు జ్యేష్ఠత్వము కావాలి, నాకు దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని మహిమ కావాలి, దేవుని అభిషేకం కావాలి, దేవునితో సంబంధం కావాలి అని ఎక్కడి నుంచి పోరాటం మొదలెట్టాడంటే, యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పోరాటం మొదలెట్టి అన్నీ ముందెళ్ళిపోతుంటే బయటికి, అన్నీ నువ్వు కాదు నేను ముందెళ్ళాలి బయటికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని అతను కాలు పట్టుకుని లాగాడు. మగసిరి గలవాడే పోరాడాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాడాడు. అంతేకాకుండా అతడు దేవుడితో పోరాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యబ్బోకు రేవులో ఒక రాత్రంతా దేవునితో పోరాడాడు. యాకోబు మనసు దేవుని కొరకు పరితపించే మనసు, యాకోబు హృదయము దేవుని కొరకు ఆశ కలిగిన హృదయం. అందుకనే కీర్తన గ్రంథంలో మాట్లాడేది ఏమంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని నేను మేలుతో తృప్తిపరుస్తాను. ఆశ లేనివాడిని దేవుడు కూడా తృప్తిపరచలేడు, ఆసక్తి లేనివాడిని దేవుడు కూడా దీవించలేడు. యెహోవా కార్యము అశ్రద్ధతో చేసేవాడిని, ఆసక్తి లేకుండా అశ్రద్ధగా దేవుని పని చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని బహు శ్రద్ధతో చేయాలి, ఆయన అభిషేకం కొరకు కనిపెట్టాలి, ఆయన పాదాల దగ్గర ప్రార్థించాలి, ఉపవాస ప్రార్థన జీవితం కావాలి, గంటలు దేవుని సన్నిధిలో గడిపే అనుభవం కావాలి. మోషే అనేక మార్లు 40 దినాలు ఉపవాసమైన దేవుని ప్రార్థించాడు, అపోస్తలులు ప్రార్థించారు, మొదటి సంఘం ప్రార్థించింది దేవుని అభిషేకం కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని సన్నిధి కొరకు, ఆయనతో గడిపే అనుభవం కావాలి. అలాంటి అనుభవం యాకోబు కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, ఉపవాస జీవితం కలిగి ఉన్నాడు, దేవునితో ప్రార్థించేవాడిగా ఉన్నాడు, గుడారంలో సాధువై యెహోవాను ప్రార్థించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ యాసావును, అన్ని ఎరిగిన దేవుడు యాసావును ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు. మరి అందరూ అనుకుంటారు, ఎందుకు యాకోబును ప్రేమించాడు, యాసావును ప్రేమించాడు, ఏంటి దేవుడికి ఏమన్నా అన్యాయం చేసేవాడా? కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యాకోబు మనసు ఏమిటో ఎరిగినవాడు, యాసావు మనసు ఏమిటో ఎరిగినవాడు. యాసావు ఎలా జీవిస్తాడో ఎరిగినవాడు, యాకోబు ఎలా జీవిస్తాడో ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకని ప్రభు వాక్యం చెప్తుంది, నేను యాకోబును ప్రేమించాను, యాసావును ద్వేషించాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎల్లా జాలి చూపుదునో వారి ఎల్లా జాలి చూపుదును. కాగా పొందగోరు వారి వాళ్ళైనను ప్రయాసపడు వారి వాళ్ళైనను కాదు, కానీ కరుణించు దేవుని వాళ్ళే అగును. ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు, కానీ దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు కొంతమందే. అనేకులు ఉండొచ్చు, కానీ దేవుడు అందరి హృదయాలు ఎరిగినవాడు. ఎవరిని ఏర్పరచుకోవాలో, ఎవరిని కోరుకోవాలో, ఎవరిని కోరుకోకూడదో ప్రభు ఎరిగినవాడు. అందుకనే ఇర్మియా అంటున్నాడు, కుమ్మరివాడితో మంటికొండ నన్ను ఎందుకు ఇలా చేసావని అడిగిటకు సరిపోతుందా? కాబట్టి మంటి పాత్రమైన మనము దేవుడు చేసిన, ఆయన కుమ్మరిగా ఉన్నాడు, ఆయన చేతిలో చేయబడిన కొండలుగా ఉన్నాం. మనం ఎలా ఎందుకు చేసాం ప్రభు అని దేవుని అడిగిటకు మనం సరిపోయిన వారం కాదు. మన జీవితాలన్నీ దేవుడు ఎరిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరు కనికరిస్తే ఆయన కనికరిస్తాడు దేవుడు. దేవుడు ఎవరిని రక్షించాలనుకుంటే వారిని రక్షిస్తాడు. దేవుని అభిషేకం ఎవరిపై కుమ్మరించాలనుకుంటే వారిపైనే కుమ్మరిస్తాడు. ప్రభు వాక్యం చెప్తుంది మత్తయి సువార్తలో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాడికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవాడికి ఇహలోకమందైన భూలోకమందైన పరలోకమందైన పాప క్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 12:31-32. మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి క్షమాపణ ఏమాత్రం కూడా లేదు. కాబట్టి నేను మీతో చెప్పింది ఏమనగా, మనుషులు చేయ ప్రతి పాపమును దోషని వారికి క్షమింపబడి, కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఏ యుగమందైనను రాబో యుగమందైన పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ లేదని, అభిషేకం లేదని బోధించడానికి, లోతుల్లోనికి వెళ్ళకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, ఉపవాస అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టకుండా, నువ్వు దేవునితో సహవాసం లేకుండా పరిశుద్ధాత్మ లేడని నీకు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ లోకమందు పరలోకమందులో కూడా క్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను మందిరంలో దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు యాజకులు కూడా పడిపోయారు వెనక్కి. యాజకులు కూడా నిలబడా లేకపోయారు. దావీదు గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధించాడు, ఆయన్ని స్తుతించాడు, ఆరాధించాడు, మహింపరిచాడు. యాకోబు దావీదు కీర్తనలన్నీ కూడా ఇవి వాయిద్యములతో పాడదగినవి, ఇవి పలానా తంబూరతో పాడదగినది. ఆయన కీర్తనలన్నీ కూడా వాయిద్యములతోనే పాడాడు. 150 కీర్తనలు కూడా. మరి వాయిద్యములతో పాడిన 150 కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటే, ఈనాడు వాయిద్యములు లేవంటే 150 కీర్తనలు కూడా ఆ వాయిద్యాలు లేనాళ్ళు ఎవరు చదవకూడదు, కీర్తనలు ఎవరు కూడా పాటించకూడదు. ఈ 150 కీర్తనలు దావీదు సంగీతములతో వాయిద్యములతోనే రాసి పాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న యాకోబు దేవుని మహిమను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యాకోబును ప్రేమించాడు, యాసావును ద్వేషించాడు. నాకు ఈ యొక్క అభిషేకం వద్దని యాసావు వద్దనుకున్నాడు. నేను ఈ సేవ చేయను, నాకు ఈ యొక్క దేవుడైన యెహోవాతో నాకు సంబంధం వద్దు, నేనేదో నా బ్రతుకునేది బ్రతుకుతాను, నేను అరణ్య జీవితంలో వేటాడికి ఉంటాను, ఈ లోకంలో ప్రయాసపడతాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా దేవుడైన యెహోవా యొక్క జాస్తత్వం నాకేమి వద్దని ఓ చులకని వాటి కొరకు అమ్మేసుకున్న యాసావు అంటే దేవుడికి అసహ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను యాసావును ద్వేషించానని చెప్తున్నాడు. సరాసరిగా
యాకోబును ప్రేమించానని చెప్తున్నాడు. యాకోబు ప్రియమైన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని అభిషేకాన్ని పొందుకున్నవాడు. అందుకని యాకోబు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం, యాకోబు ఎక్కడ అడుగుపెట్టినా ఆశీర్వాదం. అతని మామ ఇంట్లో, లాబాన్ ఇంట్లో ఆశీర్వాదం, అతని కుటుంబమే ఆశీర్వాదం. 12 మంది పిల్లలు, 12 గోత్రాలుగా ఆశీర్వదించబడ్డారు. యాకోబు తన అన్న యాకోబు గురించి ఆలోచిస్తే, నాకు ఈ జ్యేష్ఠత్వం వద్దు, నాకు ఈ యొక్క ప్రత్యేకత వద్దు, ప్రతిష్ఠిత వద్దు అన్నవాడు తర్వాత ఆశీర్వాదం కొరకు ఏడుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని ఒక వాక్యములో ఆదికాండము 27వ అధ్యాయము 33వ వచనంలో, ఇస్సాకు మిక్కిటంగా గడగడ వణుకుచున్నట్లయితే వేటాడిన భోజ్యం నా ఎందుకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నింటిని తిని అతను నిజంగా ఆస్వాదించి దీవించింది. అతడు దీవింపబడిన వాడే అనెను. ఎవరంట? యాకోబు. ఎవరంట? దీవింపబడిన వాడే. ఎందుకు దీవింపబడిన వాడని మనం ఆలోచిస్తే, ఈ యాసవేమో తన తండ్రి చివరగా నా కొరకు వేటను సిద్ధం చేయమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాసవ అరణ్యంలోకి వేటాడడానికి పోయాడు. కానీ యాకోబు ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యాకోబు ప్రార్థించాడని మనకు ఎలా తెలుసండి అంటే 27వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఎంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అడుగుగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాని రప్పించుట చేతనే అని చెప్పాను. చూడండి, అబ్రాహాము ఏం చెప్పాడు? దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడు? అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాడు. ఎంత తొందరగా నీకు వేటల దొరికింది అని అడుగుతున్నాడు ఇస్సాకు అనుకుని. యాకోబు ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవా అది దొరికినట్లుగా నా ఎదుటికి రప్పించాడు. ప్రార్థన పరుడికి, ప్రార్థన లేని వాడికి తేడా ఏంటంటే, ప్రార్థన పరుడు ప్రార్థన ద్వారా అన్ని పొందుకోగలుగుతాడు. ప్రార్థన లేనివాడు అరణ్యవాసుల యాసవులుగా తిరుగుతూ ఉంటాడు. యాసవు ఎక్కడికో వేటాడడానికి పోయాడు, తిరిగాడు. ఆశీర్వాదం అంతా అయిపోయాక వచ్చాడు. చూడండి, బుద్ధి లేని కన్యకలు నూనె అంతా అయిపోయాక పొరుగెట్టినట్లుగా ఆశీర్వాదం అంతా అయిపోయాక ఆశీర్వాదం కోసం యాసవు వచ్చి అడుగుతున్నాడు. అతడు నిజంగా ఆశ్రయించబడిన వాడే. ఎందుకంటే అతడు దేవుని చేత ఆశ్రయించబడిన వాడే అని చెప్తున్నాడు. చూడండి, అప్పుడు యాసవు ఏం చేస్తున్నాడంటే 34వ వచనం, యాసవు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకుని పోయాను. యాకోబు, యాకోబు అనే పేరు అతనికి సరిగ్గానే చెల్లింది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను. నా జ్యేష్ఠత్వం తీసుకొనను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెన లేదా మిగిల్చి ఉంచలేదా అని అడిగాడు. చూడండి, అప్పుడేమో జ్యేష్ఠత్వం సింపుల్గా ఇచ్చేసాడు. నాకేం అవసరం లేదు, నాకు నువ్వు వండిన కూర చాలని ఆహారం కొరకు దేవుని ప్రతిష్టతను, దేవుని అభిషేకాన్ని, దేవుని యొక్క నడిపింపును వద్దనుకుని వదిలిపెట్టేశాడు. వద్దు, నాకు నేను సేవ చేయను, నువ్వే చేసుకో, నేను దేవుని కొరకు నేను నిలబడలేను, నేను ఏదో పని చేసుకుంటాను అని యాసవ చెప్పాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? అప్పుడేమో నా యొక్క జ్యేష్ఠత్వం తీసుకున్నాడు అంటున్నాడు. జ్యేష్ఠత్వం తీసుకోలేదు, ఇతడు అమ్మేసుకున్నాడు, వద్దనుకున్నాడు. నేను సేవ చేయను తమ్ముడా, నేను యెహోవా సేవ చేయలేను, నేను ఏదో చేసి బతుకుతాను, లోకంలో అరణ్యవాసిగా తిరుగుతాను, నా బ్రతుకు నేను బతుకుతాను, ఏదో కష్టపడి పని చేసుకుంటానని యాసవ చెప్పి అబద్ధమాడి ఆ పూట కూటు కొరకు అమ్మేసుకుని మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు?
అప్పుడు నన్ను మోసం చేశాడు నా తమ్ముడు, నా జ్యేష్ఠత్వము తీసేసుకున్నాడని చెప్తున్నాడు యాసవ్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇతడు నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడేమో నాకు రావాల్సిన దీవెన కూడా తీసుకున్నాడు. ఎందుకు దీవెన తీసుకున్నాడంటే, నువ్వేమో లోకంలో వెతికావు, యాకోబేమో దేవుని పాదాల దగ్గర వెతికాడు. యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నాడు కాబట్టి అతని దీవెన త్వరగా దొరికింది. నువ్వేమో అరణ్యములో వెతికి తిరిగి ఏమి లేకుండా వచ్చావు. లోకంలో తిరిగి లోకంలో ఏదో సాధించాలనుకుంటే ఏమీ దొరకలేదు యాసవుకి. చివరికి ఏం మిగిలిందంటే, నాకేమీ దీవెన మిగలలేదా అని అడిగితే, యాసవు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాసవు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసం భూసారం లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేక నుండును, నీవు కత్తి చేత బతుకుతూ నీ సహోదరునికి దోసడు అగుదు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. నీవు నీ కత్తి చేత ఇప్పటి వరకు నువ్వు ఎలా బతికావు లోకంలో, అలాగే బ్రతుకుతావు, ఇంకా నీకు ఆశీర్వాదం లేదని చెప్తున్నాడు తండ్రి ఇస్సాకు. నీకు ఆశీర్వాదం లేదు, నువ్వు ఇప్పుడు దాకా నీ శక్తి చేత బతుకుతానన్నావు కదా, నీ సొంతంగా నువ్వు బతికేస్తానన్నావు కదా, అలాగే నువ్వు బ్రతికే, దీవెన మాత్రం నీకు లేదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్యేష్ఠత్వం వద్దనుకుంటే, దేవుని అభిషేకం వద్దనుకుంటే, దేవునితో సంబంధం వద్దనుకుంటే ఆశీర్వాదము కూడా వారి జీవితంలో ఏమాత్రము కూడా ఉండదు. అందుకని దేవుడు ఉత్తినే ఒకరికి అన్యాయం చేసేవాడు కాదు, ఒకరిని విడిచిపెట్టేవాడు కాదు, ఒకరిని తోలనాడేవాడు కాదు. అతడు ఎలాంటోడో దేవునికి రెబ్కా గర్భంలో ఉన్నప్పుడే యాసావు ఎలాంటోడో, యాకోబు ఎలాంటి వాడో దేవుడైన యెహోవాకు ముందే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని అయ్యా నువ్వు యాకోబుని ఎందుకు ప్రేమించావు, యాసావుని ఎందుకు ద్వేషించావంటే దేవుడిచ్చే సమాధానం, ఆసక్తి లేని వాడికి ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను, కానీ ఆశ లేని వాడిని నేను ఎలా తృప్తిపరుస్తాను? దేవుని పాదాలు పట్టుకోకుండా, ఉపవాస ప్రార్థనలు చేయకుండా, కన్నీరు కార్చకుండా దేవుని ఆశీర్వాదం రావాలంటే రాదు. దేవుని అభిషేకం రావాలంటే రాదు. పెంతెకొస్తు అభిషేకం కొరకు వారందరూ 120 మంది మేడగదిలో కూడి ఏక మనసుతో ఎడతెక్క అనేక దినాలు మొరపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఆశీర్వాదం కొరకు యబ్బోకు రేవులో తన పిల్లల్ని ఆస్తిపాస్తులన్నీ పంపించేసి ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుని పెరిగిలాడాడు ఆశీర్వాదం కొరకు. మగసిరి కలవాడి దేవునితో పోరాడాడు. హోషేయ గ్రంథంలో చదివించినట్లుగా మగసిరి గలవాడే దేవుని పాదాలు పట్టుకున్నాడు. అన్ని ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనని ఆ రాత్రి పెనుగులాడాడు యాకోబు. మరి అలాంటి ప్రార్థన జీవితం మీకున్నదా? మీరు కూడా యాకోబులా దీవించబడాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మీరు కూడా యాకోబులాగా దేవుని చేత ప్రేమించబడాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మీరు కన్నీరు కార్చాలి, దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. పౌలు మాట్లాడినట్లుగా దేవదూతల భాషలు మాట్లాడగలగాలి. అభిషేకం కుమ్మరించబడాలి, ఆత్మ కుమ్మరించబడాలి. దేవునిలో పరిపూర్ణుడిగా నువ్వు మారాలి. అంతేగాని నేను లోకంలో ఉంటాను, ఏదో అలా ఆదివారం చిన్న ప్రార్థన చేసేస్తాను అయిపోతుంది. యాకోబులాగా నాకు యాసావులాగా దీవెన కావాలంటే యాసావును ద్వేషించినట్లుగా దేవుడు నీకు దీవెన ఏమాత్రమో లేదు. ఆశ కలిగిన ప్రాణాన్నే నేను తృప్తిపరుస్తాను. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తులవుతాడు. యెహోవా కార్యం ఆసక్తిగా చేయాలి, యెహోవా కార్యం విశ్వాసంతో చేయాలి. యెహోవా కార్యము నువ్వు చాలా వినయ విధేయతలతో దేవుని పాదాలు పట్టుకుని వేడుకోవాలి. అంతేగాని ఏదో హల్లెలూయా స్తుతి మహిమ అని ఒక పాట పాడి ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఇవ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రశస్తమైనది వెండి కంటే బంగారం కంటే విలువైనది దేవుని రాజ్యము. ఒక పొలములో దాచబడిన ముత్యమును పోలి ఉన్నది, బంగారాన్ని పోలి ఉన్నది.
భూమిలో దాచిపోయిన ధనాన్ని పోలి ఉన్నది. ముత్యాలు కొనుక్కునేవాడు మంచి ముత్యం దొరికినప్పుడు అన్నీ అమ్మేశాక అది కొనుక్కుంటాడంట. ముత్యం విలువ వాడికే తెలుసు. పరలోకం విలువ దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలకే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో బ్రతికే వారందరికీ పరలోకం యొక్క విలువ తెలియదు, యేసుక్రీస్తు విలువ తెలియదు. యేసులో ఉంటే ఎలా ఉంటారో దేవుని విలువ వారికి తెలియదు. కాబట్టి మనం దేవునిలో బలంగా పనిచేయాలి. 1 కొరింథీ 7:16 ఓ స్త్రీ నీ భర్తను రక్షించదో లేదో నీకు ఎలాగ తెలియను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక ముగించేస్తాను, 5 నిమిషాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:16 ఓ స్త్రీ నీ భర్తను రక్షించదో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా నీ భార్యను రక్షించదో లేదో నీకేమి తెలియను. అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతి వారిని ఏ స్థితి అందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అనుకుంటారు, నా భర్త రక్షించబడతాను లేదో, భార్య రక్షించబడతాను లేదో. నువ్వు నీ సొంత రక్షణ ముందు కొనసాగించుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మ నువ్వు కాపాడుకోగలిగే వ్యక్తిగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. ఓ భార్య ఎంతకాలం భర్త గురించి ఆలోచించడం కాదు, ఓ భర్త ఎంతకాలం నీ భార్య గురించి ఆలోచించడం కాదు, రక్షణ గురించి ఆలోచించు. నీ ఆత్మకు రక్షణ కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. లోకాసు వార్త 17:34 లోకాసు వార్త 17:34 ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనుకోబడిన ఒకరు విడిచిపెట్టబడు. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందరు, ఒకటి కొనుకోబడిన ఒకటి విడిచిపెట్టబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇద్దరు ఒక మంచం మీద ఉండేవారు. అంటే భార్య ఎంత పడితే భర్త విడువబడిపోతున్నాడు. భర్త ఎంత పడితే భార్య విడవబడుతుంది. అందుకని ఓ స్త్రీ నీ భర్తను రక్షించడం లేదా, తర్వాత నిన్ను నువ్వు ముందు రక్షించుకో. అందరూ ఎత్తబడరు. ఇద్దరు తిరగలి విసురుతుంటే ఒక అమ్మ ఎత్తబడుతుంది, ఒక అమ్మ విడిచిపెడుతుంది. చూడండి, మత్తయి సువార్తలో ఇద్దరు పొలంలో ఉంటారంట. 24:40 24:40 ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకడు కొనుకోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసిరిచుందరు, ఒకరు తీసుకోబడును, ఒకరు విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమాని తెలిసిన అతను మెలకుగొండి తన ఇంటికి కన్నం వేయనని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చిన కనుకనే మీరు సిద్ధముగా ఉంది. అందుకనే ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు, కానీ ఒకరే కొనుక్కోబడతారు. ఇద్దరు పొలంలో ఉంటే ఒకరే కొనుక్కోబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుంటే ఒకరే ఎత్తబడతారు. అందరూ ఎత్తబడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎత్తబడేవాడిగా నేను ఉండాలని నువ్వు కోరుకోవాలి. ఎత్తబడి గుంపులో నేను ఉండాలని నువ్వు కోరుకోవాలి. అలా కోరుకోవాలంటే నువ్వు యాకోబులాగా ప్రార్థనా జీవితం కావాలి. నువ్వు యాకోబులాగా దేవుని చేత ప్రేమించబడే వ్యక్తిగా నీవు మారిపోవాలి. నువ్వు ఈ లోకములో దేవుని కొరకు జీవించకుండా జీవిస్తే, దేవుని కొరకు ఆసక్తి లేకుండా బ్రతికితే, యాసవులాగా ఈ లోకంలో రాజీ పడిపోతుంటే, దేవుడి కంటే ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమించి దేవుడిచ్చిన ప్రశస్తమైన జీవితాన్ని, దేవుడిచ్చిన గొప్ప బహుమానాన్ని, ఈ బ్రతుకును నీవు లోకం కొరకు బ్రతికితే, ఈ బ్రతుకును నువ్వు ఈ లోకంలో జీవిస్తే, లోక సంబంధిగా నువ్వు జీవిస్తే దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు.
ఇస్సాకు తన కుమారుడిని యాసావుతో చెప్పినట్లుగా ఇక మధ్యాహ్నం యేసు కూడా నీకు చెప్తాడు, నీకు దీవెన లేదు, ఎందుకంటే నువ్వు లోకములో పరుగులెత్తావు, లోకానుసారంగా బ్రతికావు. కానీ యాకోబు అలా కాదు, నా పాదాలను పట్టుకున్నాడు, నా పాదాలను తడిపాడు, కన్నీరు కార్చాడు, విజ్ఞాపన చేశాడు, ఉపవాస ప్రార్థనా జీవితం కలిగిన వాడు. అలాంటి ప్రార్థనా జీవితం కలిగిన వారే పెంతెకొస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పై భక్తి, రొట్టెల కొరకు భక్తి, దేవుని కొరకు కాకుండా లోక సంబంధమైన శరీర విషయముల కొరకు భక్తి చేసిన వారు. పెంతెకొస్తులో అభిషేకము లేదు వారికి, దేవుడితో పాలు లేదు. ఎంతో మంది యేసుని వెంబడించిన వారు వెనక్కి తీసిపోయారు, రొట్టెల కొరకు వెంబడించారు, శరీర సంబంధమైన వాటి కొరకు దేవుణ్ణి వెంబడించారు. వారు దేవుని అభిషేకం పొందుకోలేదు. ఎవరైతే తన జీవితాలు త్యాగం చేశారో, ఎవరైతే ప్రభు అభిషేకం కొరకు కనిపెట్టారో, పరలోకపు మహిమ కొరకు కనిపెట్టారో, వారందరూ పెంతెకొస్తు పండుగ దినమన్న పరిశుద్ధాత్మ అభిషేకం వారిపై కుమ్మరించబడింది. అది విలువ పెట్టుకునేది కాదు. గాడి సీమోను పరిశుద్ధాత్మ నాకు కూడా కావాలంటే డబ్బులు ఇచ్చుకునేది కాదని అపోస్తులు హెచ్చరించారు. ఓ సీమోనా, నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, దేవుని అభిషేకం డబ్బులతో వెండితో కొనేది కాదు. ప్రార్థనా జీవితము, పరిశుద్ధ జీవితము, పవిత్ర బ్రతుకు నీకు కలిగి ఉంటే దేవుడు నీపై ఆత్మను కుమ్మరిస్తాడు. ఉపవాస అనుభవం లేకుండా, దేవుని పాదాల దగ్గర నువ్వు ఏడవకుండా, దేవునికి విజ్ఞాపన చేయకుండా దేవుడు పరిశుద్ధాత్మను నీపై కుమ్మరించడు. నీ హృదయం సరిచేయబడకుండా, నీవు కాల్చబడకుండా అభిషేకం రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు పచ్చటి పొద మండినట్లుగా నీ హృదయం మండిపోవాలి. ఆనాడు కర్మెల పర్వతంపై అగ్ని వచ్చినట్లుగా నీ హృదయంలో దేవుని ఆత్మ దిగి రావాలంటే నువ్వు సిద్ధపరచబడాలి. యాకోబులాగా గుడారపు జీవితం మనకు కావాలి. ప్రత్యేకమైన బ్రతుకు మనందరం కలిగి ఉండాలి. ప్రత్యేకమైన జీవితం, దేవుని కొరకు త్యాగపూరితమైన బ్రతుకు నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఇదిగో నా బిడ్డ నా కొరకు చాలా విషయాలు త్యాగం చేసింది, నా కొరకు చాలా విషయాలను త్యాగపూరితంగా బ్రతికిందని నీ బ్రతుకులో ప్రతి దాన్ని నా ప్రభు గమనించి ఒక దినమందు దేవుడు తన ఆత్మను నీపై కుమ్మరించడానికి ఈ మధ్యాహ్నం సిద్ధంగా ఉన్నాడు. లోకం నిన్ను ఎరగకపోవచ్చు, మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ ప్రార్థనా జీవితం లోకానికి తెలియదు, నీ అభిషేకం లోకానికి తెలియదు, కానీ దేవునికి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు ఎలా వాడబడతాడో దేవుడు ముందే ఎరిగినవాడు. పేతురు ఎలా వాడబడతాడో దేవుడు ముందే ఎరిగినవాడు. అందుకని పేతురా, ఇదిగో పరలోక రాజ్యము తాళపు చెవులు నీ చేతికి ఇస్తున్నాను. నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావు అది బంధించబడతాడు, పరలోకంలో దేన్ని విప్పుతావో భూలోకంలో అది విప్పబడతాడు. దేవునికి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు యాకోబులో, ఎవరు యాసావులో దేవుడు ఎరిగిన వారు, ఎవరు అభిషేకం కొరకు పరిగెడుతున్నారో, ఎవరు దేవుని పాదాలకు పట్టుకుని యాకోబులాగా మగసిరి గలవారై దేవుడిని యెహోవా పాదాలు పట్టుకుని పోరాడేవారు ఎవరు, దేవుని పాదాలు పట్టుకోకుండా ఈ లోకంలో సంచరించేవారు ఎవరు, దేవుడు అన్నీ ఎరిగిన వాడు. యాకోబులాగా మనందరం ఉంటే, యాకోబులాగా మీరుంటే ఈ మధ్యాహ్నం దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం ద్వారా ప్రభు మీ అందరికీ యాకోబు యాసావుల గురించి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మనందరినీ యాకోబులాగా దీవించును గాక. యాకోబులాగా ప్రార్థన పరులుగా దేవుడు మనందరిని లేపి ఒక గుడారపు అనుభవం, ప్రార్థన అనుభవం, ప్రత్యక్ష గుడారములో మోసే పొందుకున్న మహిమ షకీనా మేఘం నిలబడినట్లుగా దేవుని ఆత్మ నీ హృదయంలో నివసించాలని కోరుకుంటా ఉంది. పరిశుద్ధాత్మ నీలో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉపదేశించాలని, ఆయన నీకు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా నడిపించాలో ఆలోచనకర్త పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో శరీర సంబంధమైన క్రియలు ఉంటే, యాసావులాగా నా బ్రతికేదో నేను బ్రతికేస్తానని వాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి రాడు.
యాకోబులాగా మాకు సిరిగలవాడై ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్నం ప్రార్థించగలిగితే, ప్రతి రాత్రి దేవుని పాదాలు పట్టుకోగలిగితే దేవుడు అభిషేకంతో నేను నింపుతాడని ఈ వాక్యం రచించి ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా యేసయ్య, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, మహిమ కలిగిన నా దేవ, నా ప్రభువా, నా రక్షక, యాకోబు గుడారపు జీవితాన్ని కోరుకుంటే యాసావు అరణ్య జీవితాన్ని, ఈ లోకాన్ని ప్రేమించి వేటాడుటకు తిరుగులాడువాడిగా ఉండగా నీవు యాసావును ద్వేషించావు, యాకోబును ప్రేమించావు ప్రభు. యాకోబులాగా మా జీవితాన్ని మార్చు ప్రభు. మాకు తిరిగలవారుగా దేవుని పాదాలు పట్టుకునేవారుగా ఉండాలి ప్రభు. తన అన్నయ్యన మడివిని కడుపులో ఉండగానే పట్టుకున్నవాడు నేను యాకోబు. అయ్యా, దేవుని ఆశీర్వాదం కొరకు ఎంత ఆసక్తి. అయ్యా, జ్యేష్ఠుడిగా పిలువబడితే దేవుని అభిషేకం నాపై కుమ్మరించబడతాదని, జ్యేష్ఠుడిగా జీవిస్తే దేవుని యొక్క ప్రతిష్టత నాకు లభిస్తుందని, జ్యేష్ఠుడిగా ఉంటే దేవుని కృప నాకు తోడుగా ఉంటుందని, నీ జ్యేష్ఠత్వము కొరకు తల్లి గర్భములో ఉండగానే పెనుగులాడిన యాకోబులాగా ఈ మధ్యాహ్నం ప్రార్థన ఆత్మను మాపై కుమ్మరించు ప్రభువా. ఈ పరిశుద్ధ ఆత్మను మాపై కుమ్మరించు ప్రభువా. మమ్మల్ని యాకోబులాగా వాడుకోండి ప్రభువా. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినట్లుగా మా జీవితాలు మారిపోవాలి ప్రభువా. ఇదిగో ఈ రాత్రి నుండి నువ్వుకే యాకోబు అంటే మోసగాడు అనబడవు. నువ్వు ఇశ్రాయేలు, దేవునితో పోరాడువాడువు. దేవునితో పోరాడి అనేకమైన వాటిని పొందుకునేవాడు, దేవుణ్ణి అడిగి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తి నువ్వు అని యాకోబుతో దేవుడు మాట్లాడినట్లుగా ఈ రాత్రి మనతో కూడా దేవుడు మాట్లాడుతాడు. ఈ మధ్యాహ్నం మీరు యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకుంటే దేవుని అభిషేకించబడతాం, దేవుని చేత అభిషేకించబడతాం. ఒక ఇశ్రాయేలు లాగా, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు అని దేవుని వాక్యం సెలవించినట్లుగా నీ ఉండాలని, ఓ ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు లాగా నీ జీవితం ఉండాలని నా ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆశీర్వాదం ఈ మధ్యాహ్నం దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. ప్రభువానికి స్తోత్రాలు. యాకోబు జీవితం గురించి ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడిన నా ప్రభువానికి వందనాలు.